ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. 2వ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, 2వ దశ భూ సమీకరణతో పాటు తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీ సిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీ సిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బిఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
వివాదాలు, అపరిష్కృత కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నిటికీ కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం, బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.